బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అనెను. 7వ వచనము. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. కొడుకుకు పెళ్ళిడొచ్చింది. తండ్రి ప్రయత్నాలు ప్రారంభించాడు. అబ్రహాముకు కుమారుడు ఉన్నప్పుడు, ఆ కుమారుడికి పెళ్ళిడు వచ్చినప్పుడు తండ్రిగా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. చేసే ప్రక్రియలో మొదటిగా అన్న మాట ఏమిటంటే, కనాను అనేది అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి దేశం. కాబట్టి ఏమంటున్నాడంటే, అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి ఈ కనాను దేశంలో ఉన్న ఎవరో ఒక అన్య సంబంధాన్ని తీసుకొచ్చి నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తి లేదు. అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి ఈ కనానులో ఉన్నటువంటి అమ్మాయిలలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయను నేను అనగా, తన విశ్వాసం వేరు, తన నమ్మకం వేరు, తన దేవుడు వేరు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన ఇంటి వారితో తెలియచేశాడు, యెహోవా నన్ను పిలిచాడు, యెహోవా నన్ను రమ్మన్నాడు. కొంతకాలం తెరహు అనగా అబ్రహాము తండ్రి అబ్రహాముతో పాటు ప్రయాణం చేశాడు. అబ్రహాము యొక్క సహోదరులకు తెలుసు అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడని, దేవుణ్ణి విశ్వసిస్తున్నాడని, దేవుణ్ణి వెంబడిస్తున్నాడని. దేవుని కొరకే తన బంధువుల ఇంటి నుండి, తన ప్రాంతము నుండి, తన తండ్రి ఇంటి నుండి వేరై వాగ్దానం చేస్తున్న భూమికి అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడు అన్న సంగతి తన ఇంటి వారికి తెలుసు. తన విశ్వాసమును గూర్చి, తన దేవుని గూర్చి ఎంతో కొంత తన ఇంటి వారికి తెలుసు గనుక తన దాసుడిని పంపిస్తున్నాడు, నా ఇంటి వారి దగ్గరకు వెళ్ళు. ఎందుకంటే వాళ్లకు తెలుసు నేను నమ్ముకున్న దేవుని గూర్చి. అనగా నేను నమ్ముకున్న దేవుని గూర్చి తెలిసినటువంటి వారి ఇంట్లో నుండే ఒక అమ్మాయిని నా కొడుక్కి భార్యగా తీసుకురా అంటే, నా విశ్వాసము గూర్చి తెలిసిన వాళ్ళు, నా విశ్వాసమును అంగీకరించిన వాళ్ళు, నా కుటుంబానికి చెందిన వారి దగ్గర నుండే నేను నా కొడుక్కి ఒక అమ్మాయిని తెచ్చుకోవాలని ఆశపడుతున్నా. బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసిని పెళ్ళి చేసుకోవాలి. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. తండ్రులు తల్లులు కట్నం కోసం కకృతిపడి కులము అని చెప్పి, కలర్ అని చెప్పి, క్యాష్ అని చెప్పి నీ కూతురు జీవితాన్ని, కొడుకు జీవితాన్ని దయచేసి బలి చేయకండి.
ఖచ్చితంగా వివాహం చేయవలసి వచ్చినప్పుడు విశ్వాసితోనే మీరు వివాహం చేయటం అత్యవసరము అని అబ్రహాము నిరూపిస్తూ ఉన్నాడు. రైట్. ఇప్పుడు తాను తన దాసుణ్ణి, బహుగా నమ్మిన దాసుణ్ణి తన ఇంటి వారి దగ్గరికి పంపిస్తున్నాడు. అలా పంపించేటప్పుడు దాసుడు చేసిన పని ఏమిటో చూద్దాం. 12వ వచనం. 11వ వచనం కూడా, నాహోరు పట్టణము చేరి, 10వ వచనము చివరి భాగం చదువుతున్నా. నాహోరు పట్టణమునకు చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడువైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వస్తున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును అనెను. ప్రారంభంలో ప్రార్థన. ఏమిటి? ప్రారంభంలో ప్రార్థన. మీరు ఏ ప్రయత్నం చేసినా ప్రార్థనతో ఆ ప్రయత్నాన్ని ప్రారంభించండి. అబ్రహాము యొక్క దాసుడు అబ్రహాము కుమారుడిని ఇస్సాకుకు ఒక చక్కని ఆత్మీయురాల్ని, సంబంధాన్ని తీసుకురావాలి అని ఆశించినప్పుడు అతడు నాహోరు పట్టణానికి వచ్చినప్పుడు చేసింది ఏమిటంటే ప్రార్థన. ప్రభువా, యెహోవా, నీ దాసుడైనటువంటి అబ్రహామునకు నీవు అనుగ్రహము చూపించు. నీ దాసుని కుమారుడైన ఇస్సాకుకు ఒక చక్కని ఆత్మీయురాల్ని భార్యగా అనుగ్రహించు.